ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. బ్రిడ్జ్ నుంచి దేవాలయం వరకు 47 కోట్ల రూపాయలతో 750 మీటర్ల వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. 80 ఫీట్ల వరకు విస్తరణ పనులు చేపడతారు. ఇక 250 మంది బాధితులకు ఇప్పటికే 70 మంది నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను ఇచ్చారు. దుకాణాలను, ఇండ్లు ఖాళీ చేయాలని 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు అధికారులు. పోలీసులు, రెవెన్యూ, ఆర్ఎండ్బి వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. స్టే ఉన్న ఇండ్లు మినహా అన్నింటినీ తొలగిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. మొత్తం 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజన్న ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టిన సందర్భం 47 కోట్లతో వేరల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు వెడల్పు 80 ఫీట్లతో చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయం మేరకు రోడ్డు వెడల్పు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్న వేళ అనేక మంది నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దేశంలోనే భూసేకరణ చట్టం 2013లో వచ్చినటువంటి చట్ట ప్రకారం వారికి నష్టపరిని అందివ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వేళ ఇంచుమించు 50 షట్టర్లకు సంబంధించిన వారు డబ్బు తీసుకొని సహకరించే క్రమంలో మరికొంతమంది కోర్టుకు వెళ్తే వారిని గౌరవించేటువంటి సందర్భంలో ఇతరత్ర అభివృద్ధి చేయడానికి 234 పైచిలు నిర్వాసితులు 300 పైకున్నటువంటి దుకాణ సముదాయానికి సంబంధించినటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ముందుకు పోయేటువంటి